ఒక ఉగ్రవాద సంస్థ ఎయిర్ ఫోర్స్ యూనిట్ను ప్రారంభిస్తబోతున్నామని ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సంఘటన ఇది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, దీన్ని ముద్దుగా టీటీపీ అని అంటారు. ఇది 2026లో ఒక ఎయిర్ ఫోర్స్ యూనిట్ను ప్రారంభిస్తున్నామని సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ యూనిట్లు, ప్రావిన్స్లో మోహరింపుల గురించి అది వివరించింది. మిలిటరీ కమాండర్లతో 2 పర్యవేక్షణ జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. పాకిస్తాన్ సైన్యంపై ఇప్పటికే టీటీపీ టెర్రరిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేసి ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం ప్రపంచం అంతటికీ తెలిసిందే. టీటీపీ ఉగ్రవాదులు ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న టీటీపీ ఉగ్రవాద స్థావరాలపై ఇటీవలే పాకిస్తాన్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తాము కూడా ఎయిర్ ఫోర్స్ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నామని, పాకిస్తాన్ను వదిలిపెట్టబోమని ఈ ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూ ప్రాంతంలో పెద్ద ఎత్తున పట్టుగలిగిన టీటీపీ తమని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్పై దాడులకు తెగబడుతోంది. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగించే అంశం. ఒకనాడు ఉగ్రవాద సంస్థలకు పుట్టినిల్లుగా అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన పాకిస్తాన్కి అదే ఉగ్రవాద సంస్థల నుంచి తీవ్రమైన ముప్పు తలెత్తడం ఆ దేశ నాయకులని ఆందోళనకు గురిచేసే విషయము. అయితే ఉగ్రవాద సంస్థల్లోకి ఎయిర్ ఫోర్స్ యూనిట్లు కూడా చేరితే వాటిని నిలువరించడం, వాటి వల్ల జరగబోయే విధ్వంసం తీవ్ర స్థాయిలో ఉంటుందని పలు దేశాల అగ్రనేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా ప్రస్తుతం వారి నుంచే ముప్పు తెచ్చుకునే దేశంగా స్వయం కృపాధారాన్ని వాళ్ళు కొని తెచ్చుకోవడం చాలా విచారకరమైన సందర్భమని పలువురు గుర్తు చేస్తూ, ఇకనైనా ఉగ్రవాద సంస్థలను నిర్మూలించేదానికి చిత్తశుద్ధితో పాకిస్తాన్ పనిచేయాలని, ఎటువంటి ఉగ్రవాద సంస్థలను ఇకపైనైనా పెంచి పోషించకుంటే ఆ దేశానికి కూడా చాలా మంచిదని పలువురు రాజకీయ నాయకులు, దేశాల ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బ్రతకాలి, వారు కూడా సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపబడాలని, ఇలాగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే తీవ్రవాద దేశాలుగా ముద్ర తెచ్చుకోవడం మంచిది కాదని పలువురు సూచిస్తున్నారు.